ఈరోజు మనం ఈ వీడియోలో మోడల్గా ఫ్రాక్ ఒక 3 మంత్స్ బేబీకి ఎలాగ స్టిచ్ చేసుకోవాలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్లాత్ పొడుగు వచ్చేసి 20 ఇంచెస్, 2 ఫోల్డింగ్ మీద అనేది 20 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకుని కట్ చేసేసుకున్నాను. అది కూడా డబల్లో ఉన్నది కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు 4 ఫోల్డింగ్ చేసుకుని మనం ఒక 6 ఇంచెస్కి అనేది మార్కింగ్ వేసుకున్నాము. అలాగే క్రాస్లో 5 ఇంచెస్ అనేది ఒక మార్కింగ్ వేసుకొని డ్రా చేసుకున్నాము. ఇప్పుడు ఆ డ్రా చేసుకున్న విధంగా కట్ చేస్తున్నాం. ఈ క్లాత్ అయితే పైన మోడల్కి కోసం ఈ క్లాత్ అనేది ఇంకో క్లాత్ అనేది తీసుకున్నాము. ఇప్పుడు క్లాత్కి 1/2 ఇంచ్ అనేది క్రాస్లో మనం కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అనేది మనకు సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక ఎక్సెస్ క్లాత్ అనేది 4 ఫోల్డింగ్ మీద మనం తీసుకోవాలి. ఇప్పుడు ఎక్సెస్ క్లాత్ అనేది ఒక 5 ఇంచెస్కి అనేది మనం మార్క్ చేసుకున్నాము. వీడియోలో చూపించిన విధంగా ఒక మార్క్ అనేది వేసుకోండి. తర్వాత 5 ఇంచెస్ నుంచి 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకుని 2 ఇంచెస్కి అనేది మనం ఒక మార్కింగ్ వేసుకుని ఒక బాక్స్లో డ్రా చేసుకున్నాము. దాన్ని మళ్ళీ ఒక రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాము. అది మెడ అనమాట. ఇప్పుడు ఏంటంటే 2 ఇంచెస్ అనేది మనం మార్కింగ్ వేసుకుంటూ రౌండ్లో మనం మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా మనం కట్ చేసుకోవాలి. మనకి 4 ఫోల్డింగ్ మీద ఇలా కట్ చేసుకున్నట్లయితే 2 పార్ట్స్ అనేవి మనకు వచ్చేస్తాయండి ఈజీగా. టోటల్ క్లాత్ ఇది కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ అండి. ఇప్పుడు ఫస్ట్ మనం మోడల్ అనేది క్లాత్ అనేది ఫస్ట్ లేస్ నైటీ లేస్ ఉంటుంది కదా, అదైతే నేను తీసుకున్నాను. నైటీ లేస్ అనేది తిరిగేసి అదుక్కుంటున్నానండి. ఈ ఫ్రాక్ అయితే రెడీమేడ్ లాగా అచ్చం రెడీమేడ్ లాగా ఉంది. ఫ్రాక్ కూడా చాలా బాగుంటే చాలా బాగుంది. మిడిల్కి అనేది ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను. దాన్ని మళ్ళీ పైకి ఒక స్టిచ్ అనేది మనం వేసుకుంటే సరిపోతుందండి. ఇటు అటు కూడా మన క్రాస్ పెట్టుకున్నాం కదా, దానికి కూడా లేస్ అనేది యాడ్ చేసుకున్నాను. మిడిల్కి అనేది ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను. సెంటర్ పాయింట్ అనేది మనకి కరెక్ట్గా తెలియడం కోసం ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. మనం కుచ్చుల్లో పెట్టుకుని ముందే
ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి. అటు ఇటు కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి మనం. లేస్ అనేది ఒక తిరిగేసి ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటున్నాం. ఒక పార్ట్ అయితే కంప్లీట్ అయిందండి. ఇంకో పార్ట్ కూడా సేమ్ అలాగే ఇలానే ఇప్పుడు 2 పార్ట్స్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. డౌన్లో మనం ఫోల్డింగ్ అయితే మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫైనల్లీ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆల్ మీద క్లిక్ చేసేయడం ద్వారా మేము పెట్టే అన్ని వీడియోస్ని మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ.